ప్రార్థన సరిగ్గా చేయకపోయినా, సహోదర ప్రేమ లేకపోయినా, తోటి వాడిని కించపరిచినా, ఎదుటి వాడి మీద అక్కసు వెళ్ళగలడానికి, తను తాను హెచ్చించుకోవడానికి ప్రార్థనను సాధనంగా వాడుకున్నా, ఇవన్నీ దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పద్ధతులే అయినా మరెందుకు నీతిమంతుడంటే మానక విశ్రాంతి నన్ను చర్చకి వస్తాడు. 2 వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాడు. 3 పుదీనా సదాపా జీలకర్రలు కూడా దశంభాగం ఎత్తాడు. అనగా ప్రతి వారం మందిరానికి వస్తున్నాన్ని బట్టి, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాన్ని బట్టి, ప్రతి దాంట్లో నమ్మకంగా దశమ భాగాలు ఇస్తూ ఉండడాన్ని బట్టి, ఈ విశ్వాస జీవిత క్రియలను బట్టి అతడు నీతిమంతుడిగా ఎంచబడుతున్నాడు. నిజానికి అతని స్వభావం అంత మంచిదేం కాదు. ప్రేమ లేదు, తగ్గింపు లేదు, సహనం లేదు. దేవుడు కోరుకున్న దైవిక లక్షణాలు ఏమీ లేవు. కానీ మానక దేవుని మందిరమునకు వచ్చుచున్నందున, ఉపవాసములు ఆచరించుచున్నందున, దశమ భాగములు సమర్పించుచున్నందున అతడు నీతిమంతుల జాబితాలో చేర్చబడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, చర్చికి వస్తున్నాడు కాబట్టి